కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడే సోమవారం నుంచి మీ అకౌంట్లలో పడే అవకాశం ఉంది. ఇందాక ఆనంద్ రెడ్డి గారు చెప్పారు. భవిష్యత్తులో ఈ సంవత్సరం నుంచి మీరు ప్రీమియం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాల్సిన పనిలా గవర్నమెంటే మీ డబ్బులు కడుతుంది. ఇన్సూరెన్స్ డబ్బులు మీ చేతి నుంచి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. అన్నదాత సుఖీభవ అని. బీసీలకైతే ఎక్కువ లోన్లు ఇవ్వడానికి ఫెడరేషన్లన్నీ కూడా కార్పొరేషన్లుగా మార్చాం. ఇన్ని కార్యక్రమాలు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతా ఉన్నారు. మన రాయదుర్గం నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాడు. బహుశా కుప్పానికి కూడా అన్ని డబ్బులు ఇవ్వలేదు. మనమంటే అంత ప్రేమ అభిమానం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాయదుర్గం బాగుపడాలి, ఈ రాయదుర్గం అన్ని ప్రాంతాల కంటే మిన్నగా ఉండాలి, అభివృద్ధి చెందాలని అడిగింది లేదనుకోకుండా సహాయం చేస్తా వస్తా ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ఫ్యాన్ గుర్తులు వచ్చి మనకి లేనిపోని కబుర్లు చెప్తా ఉంటారు. ఇందాక పాటిల్ అదే మాట చెప్పాడు, భీమవరం నుంచి రౌడీలను తెప్పించాడని. రాయదుర్గానికి రౌడీలు అవసరమా నేను అడుగుతా ఉన్నా. ప్రజల అభిమానం మీకుంటే, ప్రజల సహకారం మీకుంటే, ప్రజలు మీకు ఓట్లేస్తారనే నమ్మకం ఉంటే బయట నుంచి 100ల కొద్ది రౌడీలను రాయదుర్గంలో దించి భయోత్పాతం సృష్టించడానికి కుట్ర పన్నుతారా మీరు? రాయదుర్గం ప్రజలు మంచి వాళ్లే గాని మీ కుట్రలకు కుతంత్రాలకు భయపడే వాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. ఎంతమందిని దించుతావో దించు, నీ కథ ఏందో తేల్చడానికి తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మేం మంచి వాళ్ళమే, కానీ అసమర్థులు మాత్రం కాదు. నీవు అనేక అక్రమాలు చేసి నీ వ్యవహారం ఈ రోజు మరి అనేక మంది ప్రజల నోళ్లలో నాంతా ఉంది. ఎవరు? ఈ కాపు రామచంద్రారెడ్డి ఏం చేస్తా ఉంటాడని. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, 2 సార్లు గెలిచావు, ఏం చేసావు రాయదుర్గానికి అని అడుగుతా ఉన్నాం. రాయదుర్గం ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. చాలా గ్రామాలకు పోతా ఉంటే మహిళలు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళు వేసినావు లేప, నిన్ను 2 సార్లు గెలిపిస్తే ఏమి చేయకోకుండా మళ్ళా ఈ రోజు ఊపుకుంటా వస్తే ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గట్టిగా నిలదీస్తా ఉంటే పారిపోయి వస్తారని రామచంద్రారెడ్డి. అది అతని పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఈ రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నమ్మకం లేక, నాయకుల మీద నమ్మకం లేక ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రౌడీలను గుండాల్ని రాయదుర్గంలో దింపాడు, బల్లారు నిండా నింపాడు. కానీ ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు మనల్ని. మనకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులున్నాయి, ప్రజల అండదండలున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ త్యాగానికైనా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయాన్ని 1000 మంది కాపు రామచంద్రారెడ్డిలు ఒక్కటై వచ్చినా ఆపలేరు, ఆపలేరు, ఆపలేరని స్పష్టంగా చెప్తా ఉన్నాం. 5 ఏళ్లు కష్టపడ్డాం, నిరంతరము పనిచేశాం, 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. మీకందరికీ తెలుసు, నాగలాపురంలో కూడా హెచ్ఎల్సీ ఆయకట్టు ఉంది. ఎప్పుడైనా మీరు రాత్రిపూట రగ్గులేసుకొని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తిరిగిన రోజులు ఒకసారి గుర్తు చేసుకోండి. 5 ఏళ్ల కాలంలో ఎవరైనా రగ్గు భుజాన్ని వేసుకొని రాత్రిపూట నీళ్లు కట్టేదానికి పోయినారా అని నేను అడుగుతా ఉన్నా. చాలా మంది రైతులు ఉన్నారు, ఆలోచన చేయండి. 5 ఏళ్లుగా మీకు నీటి కొరత లేకుండా చేశాం. ఎక్కడెక్కడికో పోవాల్సిన నీళ్లు, నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, అక్కడ పోవాల్సిన నీళ్లు వేరే దగ్గర నుంచి శ్రీశైలం నుంచి కర్నూలులోకి ఇచ్చి మరి కర్నూలుకు పోవాల్సిన నీళ్ళని రాయదుర్గం తీసుకొచ్చి పంటలు పండిస్తా ఉన్నాం. ఒకప్పుడు పులివెందులకు తాడిపత్రికో నీళ్లు పోయిన తర్వాత రాయదుర్గం వాళ్ళకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు రాయదుర్గం రైతులు నీళ్లు ఇచ్చుకొని మిగిలితేనే కిందికి పోతా ఉన్నాయి తప్ప మనకి నీటి సమస్య అంటూ లేనే లేదు.
భవిష్యత్తులో కూడా రాదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అది ఎట్లా రాదంటే ముంతకల్ల దగ్గర డ్యామ్ కడతా ఉన్నాం. 1180 కోట్ల రూపాయలతో డ్యామ్ కడతా ఉన్నాం. ఒక 6-7 సంవత్సరాల కాలంలో మొత్తం డ్యామ్ నిర్మాణం అంతా కూడా పూర్తి అవుతుంది. మొన్నెప్పుడో 3 నెలల కిందట కాలువ శ్రీనివాస డ్యామ్ కడతానన్నాడు. ఇది అప్ప డ్యామ్ అంటాడనంట. డ్యామ్ అంటే కాఫీ టీ చేసేదాన్ని నేను అడుగుతా ఉన్నా. డ్యామ్ నిర్మాణం అంటే మీకు అందరికీ తెలుసు. తుంగభద్ర డ్యామ్ కట్టినారు. అది దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది. కానీ మనం ఈరోజు 5-6 సంవత్సరాల్లో డ్యామ్ కట్టే కార్యక్రమానికి శ్రీకాలం చుట్టబోతా ఉన్నాం. అక్కడే డ్యామ్ కడితే నాగలాపురం గాని, తిమ్మలాపురం గాని, కులకుర్తి గాని ఈ గ్రామాలన్నిటి కూడా నీటి సమస్య అనేదే రాదు. చాలా భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పైకి వస్తాయి. మీకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పళ్ళ తోటలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం పెడతా ఉన్నాం. దానికి దాదాపు 12-13 వేల ఎకరాల్లో ఈ పండ్ల తోటలు పెంచాలి. దానికి ఆ నీళ్లన్నీ మరి ఇవ్వాలనుకుంటా ఉన్నాం డిఇరియాల్ మండలానికి. డిఇరియాల్ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ శాశ్వతంగా కరువు ఉంది, దాన్ని పారదోలాలి. ఇక్కడ ప్రజలను ఆదుకోవాలి. వ్యవసాయాన్ని బతికించడం కాదు, లాభసాటిగా మార్చాలి. పండ్ల తోటలకు డిఇరియాల్ ప్రసిద్ధి చెందాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదం, మీ సహకారం, మీ అభిమానం. మీ అభిమానం ఉంటే ఎంత దూరమైనా పోతా, ఎవరితోనైనా కొట్లాడతా. కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నాకు ఒక లెక్క కూడా లేదు. వాళ్ళు మన దరిదాపుల్లో కూడా రాలేరు. మీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో అందరూ ప్రతిష్టగా తీసుకొని ప్రతి ఓటు సైకిల్ గుర్తు మీద వేయించాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బాధ్యత అది. మన ఓట్లే కాకుండా ప్రజలందరి ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేయాలా. ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎంపీగా మన జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకు మరి పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2వ మీ ముందు నిలబడినా నేను. కాబట్టి అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయించాలా. ఈ గ్రామంలో మరి 2 చనిపోయినారు. 2 లక్షలు వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకి ఇప్పించడం. ఒక్కొక్కరికి 2 లక్షలు. తలారు శాంతమ్మ, జంగం, మాజక్క, మంజక్క. ఇట్లా అంటే చంద్రన్న బీమా వచ్చినా, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా, అట్లాగే పసుపు కుంకుమ డబ్బులు వచ్చినా, పెన్షన్ వచ్చినా, రోడ్లు వచ్చినా, స్కూళ్ళు వచ్చినా, తాగే నీళ్ల సౌకర్యం వచ్చినా, ఈరోజు మీకు అవసరం వచ్చినప్పుడు రాత్రి పోయి ఎస్కేప్ ఎత్తుతా ఉన్నారు. ఎప్పుడన్నా ఎత్తినారా? 10 ఏళ్ళు. గతంలో రామచంద్రారెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పుడన్నా అట్లా సాహసం చేసినారా? చేస్తే తీసిపోయి జైల్లో పెట్టేవాళ్ళు. కానీ మీకు నీళ్ళు అవసరం వస్తే ఎస్కేప్ ఎత్తుతా ఉంటారు. మీ జోలికి ఎవరన్నా వస్తానరా? ఏ అధికారైనా మీ దగ్గరికి వచ్చి ఎందుకు ఎత్తినారంటానరా? అనలేరు. ఎందుకు అనలేరంటే మీ ఎమ్మెల్యేగా నేనున్నాను కాబట్టి ఎవరు మన జోలికి రారు, భవిష్యత్తులో కూడా రాలేరు. అట్లాగే పైపులు మీకు ఇష్టం వచ్చినన్ని మోటార్లు పెట్టి కొట్టుకుంటా ఉన్నారు. మొన్న ఒక అధికారి అన్నాడు 2800 మోటార్లు పెట్టినారు సార్ మీ నియోజకవర్గంలో అని. నేను ఒకటే అన్నా, మా నియోజకవర్గం నుంచి నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. మా రైతులకు అయినాక మిగిలితేనే కిందికి ఇడుస్తాం తప్ప మా జోలికి ఎవరు రావద్దండి. మళ్ళా మా పరిధిలోకి కాలు పెడితే కబర్దారని అందరికీ చెప్తే ఎవరు కూడా మన జోలికి రాలేదు. స్వేచ్ఛగా మరి మీరందరూ కూడా మోటార్లు పెడతా ఉన్నారు, పంటలు పండించుకుంటా ఉన్నారు. ఎవరు మీకు అడ్డం రారు కూడా, భవిష్యత్తులో రారు. దయచేసి మీ అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేస్తేనే భవిష్యత్తులో ఇవన్నీ కూడా కొనసాగుతాయి. లేకపోతే రైతులకు నీళ్లు ఇస్తామంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర పురుగుల మంది డబ్బాకు పట్టుకొని కూర్చొనే కాపు రామచంద్రారెడ్డి కావాలనా? మీకు అవసరమైన నీళ్లు ఇచ్చే కాలువ శ్రీనివాస్ కావాలనా? రైతులందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. పురుగుల మందు తాగేవాడు నాయకుడు కాదు, రైతుల కష్టాలు ఇచ్చేవాడు నాయకుడు, రైతులకు నీళ్లు ఇచ్చేవాడు నాయకుడు. ఎక్కడెక్కడికో పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి రాయదుర్గంలో పారిచ్చేవాడు నాయకుడు అవుతాడు తప్ప
మరి కాపు రామచంద్రారెడ్డి లాంటి అసమర్థుడు నాయకుడు కాలేడని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొక్కసారి మీ ఓట్లన్నీ సైకిల్ గుర్తు మీద వేయించాలని నమస్కారం తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మంచి కులం లేదు, ఏ కులంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడు లేని విధంగా కుల చిచ్చు అనేది పెడతా ఉన్నాడు మన రామచంద్రరెడ్డి గారు. ఏమి మీరు గమనించింటారు, ఏడాడుండే రెడ్లంతా కూడబెట్టుకొని టీడీపీలో ఉండే వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని రెడ్లని కలుపుకొని ముందుకు పోతాన్నాడు. మీరు గమనించినారా? మీరంతా బీసీ సోదరులు దయచేసి ఒకటి నేను అడుగుతున్నా, ఉన్నారు రెడ్లలో కూడా కొంతమంది ఉన్నారు, అందరినీ అనడం లేదు, చాలా మందిని బుర్ర ఆయన చెడిపేసి మనమంతా ఒకటి ఉండాలబ్బా లేకపోతే వాళ్ళు మనల్ని తొక్కేస్తారని ఏదో ఒక అపోహ కలిగించి వాళ్ళని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకంటే ఎవరు ఇంక ఓట్లు వేసేవాళ్ళు లేరని చెప్పి గ్రహించినాడు. ఎవరు మిగతా కులాల వాళ్ళు ఎవరు కూడా అందరూ కాలువన్నకే సపోర్ట్ ఉన్నారని చెప్పేసి మైనారిటీలు అయితేనేమి, వాల్మీకులు అయితేనేమి, గురువులు అయితేనే అందరూ ఈసారి ఎస్సీలు కానీ అన్న మంచి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ వైపు ఉన్నారు. కానీ ఈయనేం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ కూడగొట్టుకొని రెడ్లంతా కూడా సక్సెస్ అయినాడు. దాంట్లో ఆల్మోస్ట్ రెడ్లంతా ఒక పక్కకు చేసుకున్నాడు. కొంతమంది రెడ్లు వ్యతిరేకిస్తున్నా కూడా మిగతా రెడ్లందరినీ ఇచ్చేస్తున్నాడు. సో మీరు ఒకటి దయచేసి గమనించాలి, ఎప్పుడూ లేని రెడ్ల సంఘం, ఇన్నేళ్ల రెడ్ల సంఘం అనేది మన కానీ ఎప్పుడూ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెడ్లు ఒక రకంగా ఇంకో రకంగా చూడలే. రెడ్ల సంఘం అనేది కూడా రాయదుర్గంలో లేదు. ఎన్నికల ముందు నెల ముందు ఎందుకు వచ్చిందా హఠాత్తుగా రెడ్ల సంఘం అని అడుగుతున్నా. అంటే అందరినీ వాళ్ళని ఏకం చేసి ఏమి మీరు బీసీలను అణగదొక్కాలనుకుంటున్నారా? ఆ సంఘంకి పోనీ ఎవరైనా రెడ్డిని చదివించినారా? మీరు ఆ రెడ్లని ఎవరైనా ఉద్ధరించినారంటే లేదు. ఎన్నికల ముందు ఎందుకు పెట్టినారంటే రెడ్లంతా ఓటే అని చెప్పేసి ప్రూవ్ చేసేకి ఎన్నికల ఇది పెట్టుకున్నారు. సో మీ అందరికి కూడా ఓటే తెలుపుతున్నా, బీసీ సోదరులందరూ కూడా మీరు ఒకటి కావాలా, పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా పక్కలో మీ వైసీపీలో ఉండే బీసీలు కూడా చెప్పాలా, మనోళ్ళకి టికెట్ ఇచ్చినారు, మీరేమో చూపేయాలా. బీసీలు మీరు ఈసారి కొడితే వాళ్ళ బీసీలు కొడితే వాళ్ళ అబ్బాయిలు గుర్తు రావాలా ఈసారి వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరిలో కూడా ఐకమత్యం కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.